జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి సమస్యలు ఏమైతున్నాయో ఈ సమస్యల పరిష్కారం దేశంలో ఎక్కడ లేని సమస్యలు జూబ్లీహిల్స్ లో ఉన్నాయి. అది మంచినీటి సమస్య కానీ, రోడ్ల మీద డ్రైనేజీ ఓవర్ఫ్లో కానీ, గుంతలు పడినటువంటి రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, శానిటేషన్ లేకుండా కంపువాసన వస్తున్నటువంటి బస్తీలు కానీ ఈరోజు జూబ్లీహిల్స్ లో ఉన్నాయి. దీనికి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కారణం. బీఆర్ఎస్ కంటే ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన, అదేవిధంగా బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన, మళ్ళీ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన. వీళ్ళు పూర్తిగా బాధ్యత వహించాలి. జూబ్లీహిల్స్ లో అభివృద్ధి జరగకుండా ప్రజలకు శాపంగా ఈ 2 పార్టీలు మారాయి. మరి ఈరోజు ఈ పాపం అంతా కూడా 2 పార్టీలది. ఈరోజు ఇక్కడ మరి ఈ సమస్యల పరిష్కారం చేయడంలో 2 పార్టీలు వైఫల్యం చెందాయి. మరి తరుగునమ్మాని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు అక్రమ కేసులు పెట్టించడము, భూములు ఆక్రమించుకోవడము, మజ్లిస్ పార్టీని అండ చూసుకొని మరి మెజార్టీ ప్రజల మీద దాడులు చేయడము ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో మజ్లిస్ ని అండగా పెట్టుకొని 2014లో మజ్లిస్ పోటీ చేసినటువంటి అభ్యర్థికి ఎంఐఎం పార్టీ మజ్లిస్ పార్టీ అధినేత అన్నటువంటి మరి అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాలతో మరి మజ్లిస్ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం, అంతేకాకుండా ఈరోజు శ్మశాన వాటికల పేరు మీద మజ్లిస్ పార్టీ ఆదేశాలతో వాళ్ళకి ఎన్నికలకు ముందు ఓట్ల కోసం స్థలాలు ఇవ్వడం, శ్మశాన్ ఘాట్ల కోసం, అదేవిధంగా మజ్లిస్ పార్టీ ఆదేశాలతో మరి ఒక వర్గం ఓట్ల కోసం మరి అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం. మరి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మెజార్టీ ప్రజల ఓట్లు అవసరం లేదా? మజ్లిస్ పార్టీ మద్దతు ఉంటే సరిపోతుందా? మజ్లిస్ పార్టీ కొమ్ము కాస్తే సరిపోతుందా? మజ్లిస్ పార్టీకి వంగి వంగి సలాంలు కొడితే సరిపోతుందా? ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలను జూబ్లీహిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2 పార్టీలకు బుద్ధి చెప్పాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలవలేదు. జూబ్లీహిల్స్ ప్రాంతం వెనుకబడినానికి కారణము 2 పార్టీలు. కానీ ఒకసారి మీరు కాంగ్రెస్ కోటేశారు, బీఆర్ఎస్ కేశారు. ఒక్కసారి ఇక్కడ ఎమ్మెల్యేగా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా, మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా, మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీ యొక్క మరి అనైతిక ఓటుకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేసి జూబ్లీహిల్స్ ని రక్షిస్తాము, హైదరాబాద్ ని రక్షిస్తాము, తెలంగాణను రక్షిస్తాము. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ తో పాటు తెలంగాణ కూడా సరైనటువంటి దిశా నిర్దేశం చేసి తెలంగాణను కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తాము. కాబట్టి ముందుగా జూబ్లీహిల్స్ లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.